హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ ఈశ్వర్. వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్. ఈరోజు మనం పెరుగు వడలు చేసుకుందామండి. ఇవి చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా నేను ఒక 1/2 కేజీ పొట్టు మినపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను 4 గంటలు. తర్వాత పొట్టంతా కడుక్కొని లైట్గా పొట్టు అయితే ఉంచుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను. పొట్టు కొంచెం బలం అంటారని ఎక్కువగా కడగకుండా కొన్ని అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు మనం పిండి మెత్తగా రుబ్బుకున్న తర్వాత గారెల పిండి ఎలా రుబ్బుకుంటానో అలా రుబ్బుకొని తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. పిండి అయితే గట్టిగా ఉండాలి, లూజ్గా అయితే మనం రుబ్బకూడదు. లూజ్గా వేస్తే మనం గారెలు నూనె పీలుస్తాయి, అందుకోసమని గట్టిగా మనం రుబ్బుకోవాలి పిండి. తర్వాత స్పూన్తో ఇలా అయితే బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటే మనకి వడలు వేసినప్పుడు పైన క్రిస్పీగా లోపల గుల్లగా టేస్టీగా ఉంటాయండి. తింటూ ఉంటే తినాలనిపించేలాగా ఉంటాయి. అదే మినపగుళ్ళు వేసుకుంటే మీరు ఐస్ క్యూబ్స్ 2 వేసుకొని లేదా కూలింగ్ వాటర్ వేసుకొని మీరైతే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకొని ఇప్పుడు పెరుగు తీసుకున్నానండి. ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకొని ఇలా బీట్ చేసుకుంటున్నాను. మనం బీట్ చేసుకుంటే లంప్స్ లేకుండా పెరుగు మొత్తం క్రీమీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకొని బీట్ చేసుకొని పోపు వేసుకుంటున్నానండి. 1 స్పూన్ నూనె వేసుకొని అందులోని ఎండుమిర్చి 1, అలాగే జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, అలాగే కొంచెం ఇంగువ వేసి నేనైతే పోపు వేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ పోపు మొత్తం ఇందులో వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఈ పెరుగులోనే 1 స్పూన్ అయితే పెరుగు తీసి పక్కన పెట్టుకున్నాను. మనం పెరుగు వడలు వేసినప్పుడు డైరెక్ట్గా పెరుగులో కాకుండా చక్కగా ఇలా మనం వాటర్ మజ్జిగలాగా చేసుకొని పక్కన పెట్టుకుని ఆ వాటర్లో మజ్జిగలో వేసుకోవాలన్నమాట. మనం మజ్జిగలో వేసుకొని గారెలు తీస్తే అప్పుడు 1 నిమిషం చక్కగా మనకి వాటర్ పీల్చుకొని పెరుగులో వేయంగానే చక్కగా పెరుగు మొత్తం మరీ గట్టిగా కాకుండా ఫ్లఫీగా గారెలు చక్కగా ఉంటాయి. చూసారా, ఇలా మజ్జిగ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. మనం వడలు వేసేసుకుందాము. ఇలా మనం కాటన్ క్లాత్ మీద లేదా కర్చీప్ మీద లేదా ఒక కవర్ మీద తడి చేసుకొని చెయ్యి తడి చేసుకొని ఇలా మనం వడలు వేసుకోవాలండి. మరీ ఎక్కువగా కాకూడదు. ఆయిల్ కాగిన తర్వాత మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వడలు వేసుకోవాలి. చూసారా, ఒకవైపు మనకి గారెలు వేగిపోయాయి కదా. ఈ వడలు గారెలు చాలా రకాలుగా అంటారు వీటినే. ఇప్పుడు మనం ఈ వడలను తీసి మజ్జిగలో వేసుకొని 1 నిమిషం ఇలా మనం ఉంచాలండి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మనం ముందుగా పోపు వేసుకున్న పెరుగులో వేసి ఈ వడల్ని చక్కగా మునిగేలాగా వేసుకొని ఇప్పుడు మనం దీనిపైన గార్నిష్ చేసుకుందామండి. కొంచెం క్యారెట్ తురుము, అలాగే కొంచెం కారం బూందీ, అలాగే కొత్తిమీర, కరివేపాకుతో చక్కగా గార్నిష్ చేసుకుందాం. చాలా టేస్టీగా